ఇంతమంది అంతమంది వాళ్ళందరినీ కూడా పిలుచుకుని వాళ్ళందరికీ భోజనాలు పెట్టి బట్టలు పెట్టి గిఫ్ట్లు ఇచ్చి ఇవన్నీ ఇచ్చిన తర్వాత మనం వాళ్ళు ఇచ్చే డబ్బులు మనం తీసుకుని ఇవన్నీ కూడా అవసరం లేదు. ఈ 4 ఉంటే చాలా కళ్యాణం అయిపోతుంటా. మరి ఇవన్నీ కూడా ఎందుకు వీళ్ళందరూ పిలుచుకుంటారు అంటే వాళ్ళు ఇచ్చేటటువంటి ఆశీర్వచనాలు పడతాయి. వీళ్ళందరూ సమక్షంలో ఈ అమ్మాయి అబ్బాయి ఇద్దరు కూడా జీవితం ఒకటవుతున్నారు. రేపొద్దున ఎటువంటి ఎంతమంది వచ్చి అక్షంతలు వేశారో వాళ్ళందరూ రేపొద్దున వాళ్ళకి ఏ ఇబ్బంది వచ్చినారో వాళ్ళందరికీ కూడా బాధ్యత. అది కూడా ఒక తప్పు కింద వస్తుందా? వాళ్ళతో విడిపోతున్నారు సార్. వీళ్ళందరూ కూడా చూస్తూ ఉంటే ఆ తప్పు కింద కూడా లెక్కేస్తాడు యమధర్మరాజు. మరి అటువంటి అందరి సమక్షంలో వివాహం చేసుకోవాలని చెప్పి మరి మనం తారాబలం అంటే చక్కగా 5 ముహూర్తం ప్రకారం అయిపోతుంది. చంద్రబలం అంటే చంద్రుడు మంచిగా ఉన్నప్పుడు చూసి చేస్తారు. విద్యాబలం అంటే అయ్యగారు బాగా చదువుకున్నవారు కాబట్టి మంచి ముహూర్తం పెడతారు. దైవ బలం అంటే ఏంటో అంటే భగవంతుడు ఇప్పుడు ఈ కలియుగంలో మానవ రూపంలో సంచరిస్తూ ఉంటాడు. మరి మానవ రూపంలో సంచరిస్తున్నప్పుడు ఎవరి దగ్గర ఉన్నాడో మానవుడు దేవుడు తెలియదు కాబట్టి అందరిని కూడా పిలుచుకుని వాళ్ళందరి చేత కూడా అక్షంతలు. అది కారణం. మా దగ్గర డబ్బులు ఉన్నాయి అందరిని పిలుచుకుని భోజనాలు పెట్టుకున్నాం, వాళ్ళు ఇచ్చే డబ్బులు ఇస్తారని భోజనాలు డబ్బులు వస్తాయి అనుకుంటే కాదుగా. ఎవరిలో భగవంతుడు ఉంటారో తెలియదు కాబట్టి ఆ భగవంతుడి మానవ రూపంలో ఉన్నాడు కాబట్టి కలియుగంలో వాళ్ళందరి సమక్షంలో వాళ్ళందరూ కూడా అక్షంతలు వేస్తే చాలయ్యా మా వధువులు ఇద్దరు కూడా మంచిగా ఉంటారు. కానీ మనం అక్షంతలు వేయడానికి వచ్చామనుకుంటాం, వాళ్ళు పెట్టే భోజనాలు చూస్తుంటా తింటా వెళ్ళిపోతాం. కానీ ఎవరైతే రేపు వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు వచ్చినా సరే మాకు తెలియలే వాళ్ళ బాధ వాళ్ళు పడతారు అన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఎవరొకరు శిక్షలు రెడీగా ఉంటాయట. అందుకని మరి ఇప్పుడు అమ్మాయి మాదిరితే పొద్దు ఎవరు పెళ్లి కూడా ఎవరమ్మో ఎవరు పెళ్లికి వెళ్ళామంటే అయ్యగా చెప్పారు రేపు మనం ఊహన్నామంటే పొద్దున ఎవరు కూడా పెళ్లి కూడా ఎవరన్నమాట. అది మరి స్వామివారికి ఏంటంటే ఇప్పుడు కన్యాదానం చేసే ముందు గోదానం చేయాలట. మరి గోదానం అంటే గావింద ఇది గోవింద అయ్యా. మరి ఆవు నుంచి పుట్టినటువంటి ఒక శబ్దం ఏంటంటే గోవిందనాం అంట. మరి శ్రీదేవుని వివాహం చేసుకునేటప్పుడు స్వామివారు ఆకాశరాజు అన్నట్టు అయ్యా నీకు ఏమి డబ్బులు లేవు కాబట్టి నా దగ్గర ఉన్నటువంటి రాజ్యంలో సగం రాజ్యం నీకు ఇస్తానని చెప్పాట ఆ శ్రీనివాసుడికి. నువ్వు అప్పు చేసి మా కుబేరు దగ్గర నుంచి నా రాజ్యంలో సగం రాజ్యం నీకు ఇస్తానయ్యా అని చెప్పాట. అప్పుడు అన్నట్టు స్వామివారు అయ్యా నాకు ఏ రాజ్యం వద్దు, ఎందుకంటే కలియుగంలో మానవులందరూ కూడా చెప్పారు కదా 1000 తప్పులు చేస్తారు రోజుకి. ఒక తప్పుకి 1000 రూపాయలు వేసినా సరే 1000 తప్పులు అంటే 1,00,000 రూపాయలు నా అకౌంట్ పడ్డట్టే, ఇబ్బంది లేదు నాకు, నా అప్పేట తీరిపోతుంది అన్నట్ట. మరి ఏం చేయమంటావు, మీరు దానం చేయాలంటే ఏం దానం చేయాలని చెప్పాడు. అప్పుడు స్వామివారు చెప్పాడు ఏమంటే గోవుని దానం చేయ, నా గోదానం చేసి కన్యాదానం చేస్తే నీ పితృదేవతలు కానీ నీ వంశంలో ఎవరైతే తప్పులు చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ తప్పులన్నీ కూడా పోతాయ్యా అని చెప్పాట స్వామివారు. అప్పుడు ఆకాశరాజు గారు ఏం చేశారంటే ఒక 100 గోవుల్ని స్వామివారికి దానంగా ఇచ్చారట. అప్పటి నుంచి కూడా ఇప్పుడు కూడా ఏంటంటే స్వామివారికి ఆకాశరాజు గారు ఇచ్చినటువంటి గోవులు మనం తలుపులు తీయగానే స్వామివారికి ఏంటంటే పూర్వకాలం అయితే 4ంటికి తలుపులు తీసేవాడు. ఇప్పుడు ఏంటంటే 1 గంటకి వేస్తారు, 2:30 తలుపులు తీస్తారట. స్వామివారు వచ్చి తీసుకునేది 1:30. ఆ 1:30 తలుపు స్వామివారి తలుపులు తీయగానే మొట్టమొదటిగా స్వామివారికి నైవేద్యం చేసేటటువంటి పదార్థం ఏంటంటే ఆవు పాలు నైవేద్యం పెడతారట. అప్పటి నుంచి ఇప్పుడు కూడా ఆ తిరుమలలో జరిగినటువంటి సాంప్రదాయం ఏంటంటే ఆ స్వామివారికి మొట్టమొదటిగా ఆకాశరాజు ఇచ్చినటువంటి గోవులతో స్వామివారికి మొట్టమొదటి మన ఇంట్లో పొద్దున ఎట్లయితే కాఫీ తాగుతామో ఆయన స్వామివారి పొద్దున లేవని ఆవు పాలు తాగుతారట. అటువంటి ఆవు పాలని నైవేద్యం చేస్తారట. అటువంటి సాంప్రదాయం ఇప్పుడు కూడా తిరుమల జరుగుతున్నది. మరి ఇప్పుడు స్వామివారి గోదాన కార్యక్రమం జరుగుతున్నది. గోదానం అయిన వెంటనే స్వామివారికి లగ్నాష్టకాలు ఆ నవవధువులు ఇద్దరు కూడా చక్కగా ఉండాలని చెప్పి మంగళాష్టకాలు చదివి స్వామివారికి కన్యాదానం చేయడం జరుగుతుంది. అందరూ ఒకసారి గోవిందనామం చెప్పండి. గోవింద స్వామివారికి ఓం గాంధ ఓం తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపదే నేత్రోగం స్మరామి. సావధాన సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన ప్రాణాపహత్తామగత్రామౌలి కళత్రసాపారణ ధన్యే ధనుర్భంజక ప్రీతోమైతులకన్యక పరిణయా గుర్తోపసేవే సదా.
చేసేటువంటి ఫలితం వస్తుందట. అందుకని చక్కగా అందరూ కూడా ఆ మహాసంకల్పాన్ని చక్కగా అందరూ కూడా వినండి. ఓం మద భగవతో మహాపురుషస్య శ్రీమదాది నారాయణస్య అజిత్యా